ఈ రోజు మన గవర్నమెంట్ సిగ్గుపడాల్సిన విషయం ఇది. మేము మా కడుపులో ఆకలి కోసము మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మేము రోడ్డు మీదకి రావాల్సిన కారణం ఎవరు? గవర్నమెంటే. మేము గతంలో 42 రోజులు ధర్నా చేస్తున్నప్పుడు ప్రతి టెంట్ దగ్గరికి వెళ్ళి సీఎం గారితో సహా టెంట్ దగ్గరికి వెళ్ళి మేము మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పినారు. అట్లా చెప్పిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు. నా విషయం మాట్లాడడానికి ఈ రోజు వేతనాలతో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సిగ్గుల గవర్నమెంట్ కు తెల్లవారుజామున వచ్చే ఆడవాళ్ళను అరెస్ట్ చేయాలంటే తల వంచుకోవాల్సిన విషయం ఇది. తల వంచుకోవాలి, సిగ్గుపడి అసలు మన గవర్నమెంట్ అంటే సిగ్గుపడాల్సిన విషయము. ఎందుకంటే ఇప్పుడు ధరలు పెంచుతున్నారు. ఒంటరి మహిళలన్నీ వాళ్ళకు పెన్షన్లు పెంచుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్సులు అన్ని మహిళలకు మా అక్క చెల్లెలను అన్ని చేస్తున్నారు. అంగన్వాడీలు మహిళలు కాదా అని ప్రశ్నిస్తున్నా నేను. మహిళలు కాదా? మహిళలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నా? ఒక మాట ఇచ్చినానంటే ఆ మాట నిలబెట్టుకున్నప్పుడే మీరు హామీ ఇవ్వాలా. మేము గవర్నమెంట్ కి వచ్చిన మొదటి సంతకం మీకు వేతనాలు చేస్తామమ్మా, మీకు న్యాయం చేస్తాము, వేతనాలు పెంచుతామన్నారు. ఈ రోజు ఏమైంది? ప్రభుత్వం సీఎం గారు ఏం చేస్తున్నారు? అంగన్వాడీలు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ వేస్తున్నా నేను. అంగన్వాడీలు మా మహిళా మంత్రి సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు మీకు రోడ్లు ఎక్కడమే అలవాటు అన్నారు. సరే, మీరు మా హామీలు నెరవేరుస్తాం, మేము రోడ్లు ఎందుకు ఎక్కుతాము? మీరు కూడా వెళ్ళారు చెప్పినారు కదా టెంట్లో. ఈ రోజు ఏమైంది మీకు? మేము మీ ఆస్తి పాస్తులు అడగడం లేదు. మా హామీ మేమేమంటే న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. మా డిమాండ్ ఏం లేదు. వేతనాలు పెంచమని అడుగుతున్నాము. ఈ రోజు కనుక వేతనాలు పెంచకపోతే 42 రోజుల ఉద్యోగం కంటే ఇంకా ఈ ఉద్యోగం పెద్దగైతుంది. ఎంతవరకైనా భారీగా ఇది ఉద్యోగం కొనసాగుతుందని తెలియజేస్తున్నారు.